శ్రీమాత్రే నమ. మిత్రులందరికీ శుభోదయం. ఈరోజు శ్రీ క్రోధినామ సంవత్సర వైశాఖ బహుళ అమావాస్య గురువారం. ఈరోజు రోహిణి నక్షత్రం. ఈరోజు మధ్యాహ్నం 12:38 2:11 వరకు ఉంది. దుర్ముహూర్తం ఉదయం 9:48 10:40 వరకు ఉంది. మరలా తిరిగి దుర్ముహూర్తం మధ్యాహ్నం 3:01 3:53 వరకు కూడా దుర్ముహూర్తం ఇవ్వడం జరిగింది. ఈరోజు జూన్ 6 2024 తేదీ గురువారం. ఈరోజు పంచాంగరీత్యా ఈ రకమైనటువంటి ఫలితాలు గోచరిస్తున్నాయి. అలాగే ఈరోజు అమావాస్య గురువారం. ఈ అమావాస్యని నేరేడు అమావాస్యగా కూడా చెప్పడం జరుగుతుంది. ఈరోజు ఆ అమ్మవారిని ఆరాధించి అమ్మవారికి చలివిడి వడపప్పు పానకం సమర్పించినట్టయితే ఏ గ్రామాల్లో అయితే ఈ అమ్మవారు గ్రామ దేవతగా ఉన్నారో ఆ గ్రామాల్లో ఉన్నటువంటి మన మిత్రులు ఆ గ్రామాల్లో గ్రామ దేవతగా లేకపోయినప్పటికీ కూడా ఆ అమ్మవారిని తలుసుకుని ఈ అమావాస్య రోజు ఆ అమ్మవారికి చలివిడి వడపప్పు పానకాన్ని నివేదన చేసినట్టయితే ఆ గ్రామంలో మనల్ని క్షేమంగా ఉండేలాగా ఆ అమ్మవారు రక్షిస్తారని చెప్పి శాస్త్రాల్లో తెలియజేయడం జరుగుతుంది. అలాగే ఈ నేరేడు అమావాస్యకి చాలా విశిష్టమైనటువంటి స్థానాన్ని ఇవ్వడం జరిగింది. నేరేడు అమావాస్యకి నేల చల్లబడుతుంది అంటారు. అంటే ఈ వేడి తాపం నుంచి కొంత ఉపశమనం లభించేటువంటి అవకాశం ఉంటుందని చెప్పి ఆ అమ్మవారు కరుణ ఆ రకంగా మనకి తెలియజేస్తారని చెప్పి తెలియజేయడం జరుగుతుంది. అలాగే ఈరోజు రోహిణి నక్షత్రం ఎవరికి తారాబలం కుదురుతుందో మనం పరిశీలించినట్లయితే అశ్విని, కృత్తిక, మృగశిర, ఆరుద్ర, పుష్యమి, మక, ఉత్తర, చిత్త, స్వాతి, అనురాధ, మూల, ఉత్తరాషాఢ, ధనిష్ట, ఉత్తరాభద్ర ఈ నక్షత్రంలో జన్మించినటువంటి మన మిత్రులందరికీ కూడా ఈరోజు నక్షత్రం అనేటువంటి రోహిణి అనుకూలంగా ఉంటుంది. అందువలన ఇప్పుడు చెప్పుకున్నటువంటి నక్షత్ర జాతకులందరికీ ఈరోజు శుభకరంగా ఉండే అవకాశం ఉంది. అలాగే ఈరోజు రాశిఫలాలను మనం పరిశీలించినట్లయితే మేషరాశిలో జన్మించిన వాళ్ళకి ఈరోజు ధనాదాయం బాగుంటుంది. చేసేటువంటి వృత్తి వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి. ఆరోగ్యం చేకూరుతుంది. కార్యజయం కలుగుతుంది. వృషభ రాశిలో జన్మించిన వాళ్ళకి గత కొద్ది రోజులుగా పడుతున్న ఇబ్బందులు పూర్తిగా తొలగిపోయి కొద్దిపాటి కార్యజయం కలిగేటువంటి అవకాశం ఉంటుంది. మిథున రాశిలో జన్మించిన వాళ్ళకి అతి సామాన్యంగా ఉంటుంది. ఆరోగ్యభంగం ఏర్పడుతుంది. కార్యాటంకాలు ఏర్పడతాయి. ధనవ్యయం కలుగుతుంది. కర్కాటక రాశిలో జన్మించిన వాళ్ళకి చేసేటువంటి వృత్తి వ్యాపారాలు లాభసాటిగా సాగేటట్టు అవకాశం ఉంటుంది. సింహరాశిలో జన్మించిన వాళ్ళకి ఉద్యోగస్తులకి ప్రమోషన్ కానీ ఇంక్రిమెంట్లు కానీ వచ్చేటట్టు అవకాశం ఉంటుంది. నిరుద్యోగులకి ఉద్యోగ అవకాశాలు పెరిగేటట్టు అవకాశం ఉంటుంది. కన్యారాశిలో జన్మించిన వాళ్ళకి పితృరాజధానికి సంబంధించి శుభవార్తలు వింటారు. వారికి సంబంధించి తీసుకున్న నిర్ణయాలన్నీ కూడా ఈరోజు సఫలమయ్యేటువంటి అవకాశం ఉంటుంది. తులారాశిలో జన్మించిన వాళ్ళకి ఈరోజు అతి సామాన్యంగా ఉంటుంది. ఆరోగ్యభంగం కలుగుతుంది. ధనవ్యయం కలుగుతుంది. కార్యాటంకాలు ఏర్పడతాయి. వృశ్చిక రాశిలో జన్మించిన వాళ్ళకి ధనాదాయం బాగుంటుంది. కలత్రపూర్వక ధనాభం కలుగుతుంది. ఒక స్త్రీ వలన ధనాదాయ వనరులు పెరిగేటట్టు అవకాశం ఉంటుంది. ధనురాశిలో జన్మించిన వాళ్ళకి అంతర్గత బహిర్గత శత్రువుల వలన అనేక ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉంది. అందువల్ల శత్రువుల పట్ల అప్రమత్తంగా ఉండవలసిందిగా శాస్త్రీత్యా తెలియజేయడం జరుగుతుంది. మకర రాశిలో జన్మించిన వాళ్ళకి సంతానానికి సంబంధించిన శుభవార్తలు ఉంటారు. వారికి సంబంధించి తీసుకున్న నిర్ణయాలన్నీ కూడా ఈరోజు సఫలమయ్యేటట్టు అవకాశం ఉంది. కుంభరాశిలో జన్మించిన వాళ్ళకి ఆకస్మిక ప్రయాణాలు చేయవలసిన అవసరం ఉంటుంది. అటువంటి ప్రయాణాల్లో ప్రమాదాలు ఉంటాయి కాబట్టి తగిన జాగ్రత్త తీసుకోవాల్సిందిగా తెలియజేయడం జరుగుతుంది. మేన రాశిలో జన్మించిన వాళ్ళకి పరాక్రమంతో ఆదాయ వనరులు ఏర్పడతాయి. నూతన వ్యాపార భాగస్వామ్య పొందాలు కలిసి వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. ఈరోజు ద్వాదశ రాశి యొక్క ఫలితాలు ఈ రకంగా తెలియజేయడం జరిగింది. అలాగే ఈరోజు ఫైనాన్స్ రంగంలో ఉన్న వాళ్ళకి కానీ బ్యాంకింగ్ రంగంలో ఉన్న వాళ్ళకి కానీ మొదలైనటువంటి వస్తువులు ప్రయోజనాలు చేసిన వాళ్ళకి కానీ ఈరోజు మిక్కిలి శుభదాయకంగా లాభదాయకంగా ఉండే అవకాశం ఉంది. అలాగే ఈరోజు సముద్రయానం చేసిన వాళ్ళకి కానీ సముద్రోత్పత్తులు ప్రయోజనాలు చేసిన వాళ్ళకి కానీ వస్త్ర వ్యాపారులకు కానీ ఈరోజు మిక్కిలి శుభదాయకంగా లాభదాయకంగా ఉండే అవకాశం ఉంది.
ఈరోజు పంచాంగరీత్యా ఈ రకమైనటువంటి ఫలితాలు గోచరిస్తున్నాయి. అలాగే ఈరోజు అమావాస్య, గురువారం. ముందు చెప్పుకున్నట్టుగా గ్రామ దేవత అయినటువంటి ఆ నేరేడు అమ్మవారిని ఆరాధించినట్టయితే ఆ అమ్మవారు చల్లగా మనం చూస్తుందని చెప్పి తెలియజేయడం జరిగింది. అలాగే గురువారం, అమావాస్య, అందువలన ఆ పరమేశ్వరుని చెరుకు రసంతో అభిషేకించినట్టయితే సర్వశుభాలు కలుగుతాయని చెప్పి శాస్త్రీత్యా తెలియడం జరుగుతుంది. అలాగే ఈరోజు అదృష్ట సంఖ్యలుగా 1, 3, 9 తెలియడం జరుగుతుంది. ఈ అదృష్ట సంఖ్యలు ఏంటంటే మన మిత్రులందరికీ కూడా ఈరోజు అంతా శుభకరంగా ఉండే అవకాశం ఉంది. అలాగే ఈరోజు లేత పసుపు రంగు వస్త్రాలు కానీ లేదా ధవళ వస్త్రాలు కానీ ధరించినట్లయితే సర్వశుభాలు కలుగుతాయని చెప్పి శాస్త్రీత్యా తెలియడం జరుగుతుంది. అలాగే మళ్ళా రేపు శుభోదయం కార్యక్రమంలో మళ్ళా కలుసుకుందాం. అంతవరకు మన మిత్రులందరికీ మరొకసారి శుభోదయం. ఇట్లో మీ పెద్దబాబు సిద్ధాంతి గొల్లల మార్కెట్.